అండ్ ఈరోజు మీకు నేను వెరైటీగా గుత్తి వంకాయ చేస్తాను, చూసారు కదా. ఈరోజు నేను బీరకాయతో గుత్తి వంకాయ కర్రీ టైప్ చూపిస్తాను. ఇది చాలా బాగుంటుందండి, వెరైటీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా దీన్ని చూసుకొని మీరు కూడా చేసుకోండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, 1 ఆనియన్ తీసుకున్నాను, సన్నగా ముక్కలు చేసి మిక్సీలో వేసేసా. అట్లాగే వెల్లుల్లి ఒక హాఫ్ వెల్లుల్లి తీసుకున్నా, కొంచెం కల్లుప్పు వేసా, టేస్ట్కి తగ్గట్టు అండి సాల్ట్ మీ ఇష్టము, మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి. 1 స్పూను కారం, 2.5 స్పూన్లు వేసాను, ఓకేనా. జీలకర్ర, ఇవన్నీ కలిపేసి మిక్స్ చేసేసుకుందామండి, పేస్ట్ లాగా చేసుకుందాము. బీరకాయని ఏం చేశానంటే మొత్తం తీసేసాను, తోలు తీసి మనకి ఏ సైజు పీసెస్ కావాలో ఆ సైజు మనం ఇలా కట్ చేసుకుందాము. మనం వంకాయని ఎలా కోస్తామండి అలా వీటికి ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. పాన్ పెట్టేశాను, దాంట్లో 1.5 ఆయిల్ వేసానండి. వెరైటీ చేయటము, పిల్లలతో తినిపించటం, ఇదే కదా మనం చేసేది పేరెంట్స్. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదండి, ఇలా ఓపెన్ చేసి, నాకు ఇట్లా సెల్తో కుదరట్లేదు, చూపిస్తాను నేను ఒకటి మీకు. లోపల పెట్టేసి పేస్ట్ లాగా చేస్తాను కదా, ఈ పేస్ట్ తీసుకెళ్ళి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, మిగిలితే గుత్తి వంకాయ కూడా పెట్టుకోవచ్చు. ఇదే ప్రాసెస్, అది కూడా ఇలా నీట్గా దీంట్లో అప్లై చేసుకోవాలండి. దీంట్లో ఇలా పెట్టేసుకోండి, అట్లా అన్నిటికీ అదే విధంగా అప్లై చేసుకోండి. దీంట్లో 1.5 ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి ఇట్లా మనం వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకున్నాను. దీంట్లో ఈ పేస్ట్ని ఫిల్ చేసేసుకోవడమే, ఫిల్ చేసుకొని ఫ్రై చేసుకోవడం. ఇవన్నీ అన్నీ ఇలా ఫిల్ చేసుకున్నాం కదా, ఫిల్ చేసుకొని వీటిని మనము తిప్పుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేయగా ఇటువైపు ఇలా తిప్పుకోండి. బాగా మగ్గాలండి, దీని మీద మూత పెట్టేసేయండి, మగ్గిపోతుంది. హాయ్ అండి, రెడీ అయిపోయింది గుత్తి బీరకాయ కర్రీ. చూడండి ఎంత బాగుందో, చూస్తానికి కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా పెడితే ఎవరు ఇష్టపడరండి, చాలా బాగుంది. వేడి అన్నంలో ఈ కర్రీని ట్రై చేయండి, మీరు కూడా కొత్తగా ట్రై చేసుకుని తినండి. బాయ్ ఫ్రెండ్స్. ఇలా తీసుకొని ఉట్టిదే కూడా తినేయచ్చండి, అంత బాగుంది కదా, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు మీకు నేను వెరైటీగా గుత్తి వంకాయ చేస్తాను, చూసారు కదా. ఈరోజు నేను బీరకాయతో గుత్తి వంకాయ కర్రీ టైప్ చూపిస్తాను. ఇది చాలా బాగుంటుందండి, వెరైటీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా దీన్ని చూసుకొని మీరు కూడా చేసుకోండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, 1 ఆనియన్ తీసుకున్నాను, సన్నగా ముక్కలు చేసి మిక్సీలో వేసేసా. అట్లాగే వెల్లుల్లి ఒక హాఫ్ వెల్లుల్లి తీసుకున్నా, కొంచెం కల్లుప్పు వేసా,
టేస్ట్కి తగ్గట్టండి సాల్ట్ మీ ఇష్టము, మీరు ఎంత కావాలంటే అది తీసుకోండి. 1 స్పూను కారం, 2.5 స్పూన్లు వేసాను. ఓకేనా. జీలకర్ర, ఇవన్నీ కలిపేసి మిక్స్ చేసేసుకుందామండి, పేస్ట్ లాగా చేసుకుందాము. బీరకాయని ఏం చేశానంటే మొత్తం తీసేసాను, తోలు తీసి మనకి ఏ సైజు పీసెస్ కావాలో ఆ సైజు మనం ఇలా కట్ చేసుకుందాము. మనం వంకాయని ఎలా కోస్తామండి అలా వీటికి ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. పాన్ పెట్టేశాను, దాంట్లో 1.5 ఆయిల్ వేసానండి. వెరైటీ చేయటము, పిల్లలతో తినిపించటం, ఇదే కదా మనం చేసేది పేరెంట్స్. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదండి, ఇలా ఓపెన్ చేసి, నాకు ఇట్లా సెల్తో కుదరట్లేదు, చూపిస్తాను నేను ఒకటి మీకు. లోపల పెట్టేసి పేస్ట్ లాగా చేస్తాను కదా, ఈ పేస్ట్ తీసుకెళ్ళి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మిగిలితే గుత్తి వంకాయ కూడా పెట్టుకోవచ్చు, ఇదే ప్రాసెస్. అది కూడా ఇలా నీట్గా దీంట్లో అప్లై చేసుకోవాలండి. దీంట్లో ఇలా పెట్టేసుకోండి. అట్లా అన్నిటికీ అదే విధంగా అప్లై చేసుకోండి. దీంట్లో 1.5 ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి ఇట్లా మనం వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకున్నాను. దీంట్లో ఈ పేస్ట్ని ఫిల్ చేసేసుకోవడమే, ఫిల్ చేసుకొని ఫ్రై చేసుకోవడం. ఇవన్నీ ఇలా ఫిల్ చేసుకున్నాను కదా, ఫిల్ చేసుకొని వీటిని మనము తిప్పుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేగాక ఇటువైపు ఇలా తిప్పుకోండి. బాగా మగ్గాలండి. దీని మీద మూత పెట్టేసేయండి, మగ్గిపోతుంది. హాయ్ అండి, రెడీ అయిపోయింది గుత్తి బీరకాయ కర్రీ. చూడండి ఎంత బాగుందో, చూస్తానికి కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా పెడితే ఎవరు ఇష్టపడరండి, చాలా బాగుంది. వేడి అన్నంలో ఈ కర్రీని ట్రై చేయండి. మీరు కూడా కొత్తగా ట్రై చేసుకుని తినండి. బాయ్ ఫ్రెండ్స్. ఇలా తీసుకొని ఉట్టిదే కూడా తినేయచ్చండి, అంత బాగుంది కదా, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.
Put your shoes on. Raise the volume. Let's dance on some mass. Hey, our bhaiyon apne conductor song raise it on right. సింపిరి సిక్కుదాన్ని సరళి సొట్టదాన్ని సేతి లగ్గి పట్టదాన్ని గుండెరాల మిట్టదాన్ని నేలకండి కందడదాన్ని కాదు బాబో సరిపైకి మీద నారు బాబా నేలకండి కందడదాన్ని కాదు బాబో సరిపైకి మీద నారు బాబా. అలేజి టైము నాన్న కన్ను చెప్పి తీసినావు నేను రాకపోతుంటే కన్ను నేలకండి కందడదాన్ని కాదు బాబో. 7,100 7,100 The number 1 award goes to ఎవరికి King Princess Gane. Okay, let us congratulate Prince. Boys and girls, put your shoes on. Raise the volume. Let's dance on some mass. Hey, our bhaiyon apne conductor song raise it on right. సింపిరి సిక్కుదాన్ని సరళి పర్సెంటేజ్కి వెళ్ళడానికి దగ్గరలో ఉంటారు, తొందరగా వెళ్ళడానికి సపోర్ట్ అవుతుంది. సో అలాంటి 42% ఎలాగ మనం క్వాలిఫై అవ్వాలి? కంగ్రాచులేషన్స్ ఆల్ ద క్వాలిఫైడ్. ఎలాగ క్వాలిఫై అవ్వాలి? మీరు చేయాల్సిందల్లా మీ కోచ్ తో కూర్చోండి, మీ ఫ్యామిలీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ పర్సనల్ రిక్వైర్మెంట్ ఏంటి, మీరు ఎంతమందికి హెల్ప్ చేయాలనుకుంటున్నారో మీరు డిస్కస్ చేసి ఈ మంత్ ఎండింగ్ లోపల మీరు 42% కి వెళ్ళే విధంగా వర్క్ చేయండి అండ్ మీ కెరియర్ ని ఒక బెటర్ వేలో స్టార్ట్ చేయండి. ఓకే, సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇప్పుడు మ్యూజిక్ పెట్టండి. కంగ్రాచులేషన్స్ ఆల్ ది 42% క్వాలిఫైడ్. సూపర్. ఈసారి బాగా ఎక్సైటెడ్ ఉన్నారు. అసలు ఎందుకు ఏంటని చూద్దాం. అసలు ఈసారి సంగతి ఏంటో చూద్దాం. ఇంకా రండి సార్. ఓకే, మీ పేరు సార్? ఐఎమ్ గణేష్, శ్రీదేవి గణేష్. శ్రీదేవి గణేష్ సార్ ఒకసారి ప్లేస్ చేయండి అందరూ. శ్రీదేవి గణేష్ సార్ పేరు. ఓకే, ఎన్ని రోజులు అవుతుంది సార్ ఈ కమ్యూనిటీకి వచ్చి? 3 months మేడం. 3 months లో ఎందుకు మీరు ఈ సక్సెస్ బిల్డర్ అనే పొజిషన్ ని చూస్ చేసుకున్నారు? సక్సెస్ బిల్డర్ అవుతే కానీ మనం సక్సెస్ చేయలేము. ముందు మా మెంటర్ కూడా అదే చెప్తారు, ముందు మీరు టికెట్ తీసుకోండి, తర్వాత జనాల్ని పట్టుకొని రండి అంటారు. అలాగే ముందు నేను సక్సెస్ బిల్డర్ అవుతే తర్వాత బిజినెస్ ఎలా ముందు చేయాలని తెలుస్తుంది. అలాగే మనుషులు కూడా పట్టుకొస్తున్నాను. 11 members తీసుకొచ్చాను ఇప్పటికి. నేను 11 members in 3 months అయ్యారు. 11 people కి హెల్ప్ చేసినారు. 3 months లో సక్సెస్ బిల్డర్ పొజిషన్ కి కూడా వచ్చారు. 11 people కి హెల్ప్ చేసినారు. మనలో మన వాటి ఉన్నారు ప్రాఫిట్స్ ఎన్ని వచ్చినాయి? ఎన్ని వచ్చాయంటే ఇంకా ముందుకు వెళ్ళాలి కదా మేడం. ఇప్పటికైతే 10,000 దాకా వచ్చింది. 10,000 11 మందికి హెల్ప్ చేసినారు.
ఇంకా ఎక్కువ అయిపోతుంది, ఇంకొక 0 యాడ్ అయిపోతుంది. డోంట్ వరీ సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. వావ్, చూసినారా వీళ్ళు ఇంకా సక్సెస్ఫుల్ అంటే ఇంకా పిల్లలు, వీళ్ళు ఓన్లీ నర్సరీ పిల్లలు, ఇంకా నర్సరీ పిల్లల్లోనే ఇంత జోష్ ఉంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 10th క్లాస్ వాళ్ళ పిల్లలు ఎవరు అనుకుంటున్నారు? Let us see the number 1. Jengsa. Ida yani. Ida. Ida. ఏది హలో ఇక్కడ ఏంటా ఇది ఏది ఎవరికి ఇదా ఎవరికి చూద్దాం కింద పీనా The number 1 award goes to season 23. So let us see who is The number 1 award goes to season 23.